తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా నా చవములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా సుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా సుతుల సింహాసనం కృపామయుడా గ్లోరీ చప్పట్లు కొడతాం ప్రభు పిలుస్తున్నాడు రాత్రి నేను నీలో నిలచి ఆత్మ ఫలములు పాలించుదా కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు పాలించుదా కొరకు నా పైన నిండుగా ఆత్మవర్షము కుమారించి నా పైన నిండుగా ఆత్మవర్షము కుమారించి కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా సుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా సుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా సుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా సుతుల సింహాసనం చప్పట్లు కొడతాం హల్లెలూయా ప్రభు పిలుస్తున్నాడు రాత్రి నిన్ను హల్లెలూయా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటాన్ని చూడకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటాన్ని చూడకు నీ కృప నన్ను విడవక శాశ్వత కృపగా మారునే నీ కృప నన్ను విడవక శాశ్వత కృపగా మారునే కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా
నివసింపజేసినందున ఇదిగో నా శుద్ధుల సింహాసనం నీలో నివసింపజేసినందున నీలో శుద్ధుల సింహాసనం శుద్ధుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా శుద్ధుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా శుద్ధుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో 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 నా శుద్ధుల సింహాసనం ఇదిగో నా శుద్ధుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా శుద్ధుల సింహాసనం కృపామయుడా హల్లెలూయా. ఇది క్రీస్తు యేసుని రెండవ రాకడ పరిశుద్ధులకే పండుగ లాంటిదిగా ఇది క్రీస్తు యేసుని రెండవ రాకడ పరిశుద్ధులకే పండుగ లాంటిదిగా సోదరి ఈ పాత జీవితం పాతి పెట్టుమురా పాపాలెన్నో ఒప్పుకునుమురా ప్రభు చెంతకు చేరుమురా పాపాలెన్నో ఒప్పుకునుమురా ప్రభు చెంతకు చేరుమురా పరిశుద్ధునిగా జీవించు పరలోకాన్ని ఆశించు పరిశుద్ధునిగా జీవించు పరలోకాన్ని ఆశించు రాకడొస్తుందిరా రైలు బండిలాగా వేస్తుందిరా కడబురకొనిలాగా రాకడొస్తుందిరా రైలు బండిలాగా పూత వేస్తుందిరా కడబురకొనిలాగా యేసుని రెండవ రాకడ పరిశుద్ధులకే పండుగ లాంటిదిరా ఇది క్రీస్తు యేసుని రెండవ రాకడ
వస్తాయి, ఎన్నో నిందలు పుడతాయి, కరువులు తెగుళ్ళు వస్తాయి, ఎన్నో నిందలు పుడతాయి. రాకడొస్తుందిరా రైలు బండిలాగా, పూత వేస్తుందిరా కడపూర మణిలాగా. రాకడొస్తుందిరా రైలు బండిలాగా, పూత వేస్తుందిరా కడపూర మణిలాగా. క్రీస్తు యేసుని రెండవ రాకడ పులకే పండుగ లాంటిదిరా. క్రీస్తు యేసుని రెండవ రాకడ పరిశుద్ధులకే పండుగ లాంటిదిరా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన 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 నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక నేను పొందిన
త్యాగము మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు త్యాగము మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు త్యాగము జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా ఆరాధన ఆరాధన గ్లోరీ ఆరాధన హల్లెలూయా థాంక్ యూ ఫాదర్ థాంక్ యూ జీసస్ థాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ వెల్ యు లార్డ్ వెల్కమ్ జీసస్ స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన జీవమున సగిన వాకుచే అనుదినము నన్ను పోషించు నీదు మార్గము పయనింప దారి నాకు చూపించు జీవమున సగిన వాకుచే అనుదినము నన్ను పోషించు నీదు మార్గము పయనింప దారి నాకు చూపించు చాలు యేసు నీ కృప నిత్యము నేను జీవించగా చాలు యేసు నీ కృప నిత్యము నేను జీవించగా జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా జీవించిన ఇక నీ కోసమే యేసయ్యా ఆరాధన అవునయ్యా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 థ్యాంక్ యూ లార్డ్ ఆరాధన యేసయ్యా ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 నీకే ప్రభువా నీకే మహిమ పరిశుద్ధాత్ముడా నీకే మహిమ నాయనా భగవంతుడు నీ సన్నిధిని బట్టి నీ ప్రస్తుతతను బట్టి నీ ప్రత్యక్షతను బట్టి నీ బలమైన అద్భుతమైన కార్యాలను బట్టి నీకే మహిమ చెల్లిస్తూ నీ వర్షకరమ ఈ రాత్రి కాల సమయంలో నీ అద్భుతమైన కార్యాలు యేసు నామమున జరుగునుగాక ప్రతి ఒక్కరి అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక హల్లెలూయా 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 ప్రభువా నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావములు చెల్లిస్తున్నాను హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఎప్పుడే నీ స్వస్థత అభిషేకమును ఇప్పుడే యేసు నామములో నీ స్వస్థత నజరేయుడైన యేసు రిబబో షిరికలలో ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన
హృదయపూర్వకమైన స్తుతి, హృదయపూర్వకమైన ఆరాధన నీ నామమునకే నీకే చెల్లిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆ కొరింథీ సంఘస్థులు ఏమనుకుంటున్నారంట, మేము పాపం చేసినా దేవుడు మమ్మల్ని ఏం చేయట్లేడు కదా అని కొంతమంది అనుకుంటున్నారు. మరి కొంతమంది ధైర్యముగా బ్రతుకుతున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధైర్యం అంటే ఇంగ్లీష్లో ఫేత్ అని ఉంటుంది. ఫేత్ అంటే తెలుగులో విశ్వాసం. వీరు విశ్వాసముతో ధైర్యముగా ఉంటున్నారు. ఈరోజు నీ విశ్వాసము, నీ భక్తి జీవితము దేవుడు ఎదుట ధైర్యంగా నిన్ను నిలబెడుతుందా? సమయానికి దేవునికి నువ్వు నమ్మకంగా ఉన్నావా? సమయానికి మందిరానికి నువ్వు రాగలుగుతున్నావా? దైవజనుడు అప్పచెప్పబడిన పని నువ్వు చేయగలుగుతూ ఉన్నావా? లేక దేవుడు నీకు అప్పచెప్పిన పని నువ్వు చేయగలుగుతున్నావా? నువ్వు యథార్థంగా దేవుని స్తుతించగలుగుతూ ఉన్నావా? యథార్థముగా దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? యథార్థంగా దేవుని వెంబడించగలుగుతూ ఉన్నావా అనేది రాత్రి కాలస్యమైన మనము ప్రశ్నించుకోవాలి. ఎలా ఉండాలంట? యథార్థముగా. ఒక క్రైస్తవుడు ఎలా బ్రతుకుతాడండి? మీరంతా ఎలా బతుకుతున్నారు? విశ్వాసంతోనే మనం బతుకుతున్నాం. అరే మన పేర్లు ఏంటిది? విశ్వాసులం. ఏం పేర్లు అమ్మ మనవి? మీరు విశ్వాసులేనా కాదా చెప్పాలా? మీరు దూరంగా ఉన్నారు, నా చెవుడు సరిగా వినవాడు, గట్టిగా చెప్పండి. మీరు విశ్వాసులా కాదా? విశ్వాసులు. విశ్వాసము గలవారు ఎలా బ్రతుకుతున్నారంట, లేనిది ఉన్నట్టుగా నమ్మి జీవిస్తున్నారంట విశ్వాసులు. మీరు అంతేనా? మీరు అలాగే జీవిస్తున్నా? పరలోకాన్ని చూసారా మీరు? ఆయన ఉన్నదని నమ్ముతుర్రా? ఎస్, అదే విశ్వాసం అంటే. ఈ విశ్వాసంలోనే మనం ఎలా ఉండాలంట? ధైర్యముగా ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలంట? ధైర్యముగా ఉండాలి. నీ ధైర్యాన్ని చెడగొట్టడానికి లోకంలో అనేక రకాలైన మార్గాలు వస్తున్నాయి నీ దగ్గర. అయినా నువ్వేం చేయాలి? ధైర్యముగా ఉండాలి. నీ విశ్వాసాన్ని చల్లాచెదురు చేయడానికి అపవాది సిద్ధంగా ఉంటాడు. వాడు ఏమంటాడంట, ఎవరిని మింగుదునా అని గద్దించు సింహం వలె వాడు మనల్ని మింగడానికి చూస్తున్నాడంట. మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఏం ధైర్యం? నా యేసయ్య నాతో ఉన్నాడనే ధైర్యం. ఆమేన్, హల్లెలూయా. చెప్తారా? ఏ ధైర్యము? నా యేసయ్య నాతో ఉన్నాడనే ధైర్యముతో నీవు ఉండాలి. నీకున్న సమస్యలు బట్టి నువ్వు కృంగిపోవద్దు. నీకున్న బాధను బట్టి నువ్వు కృంగిపోవద్దు. నీకున్న రోగ బలహీనతను బట్టి నువ్వు కృంగిపోవద్దు. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నీ దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆ సృష్టికర్త అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. దేవుడు తోడై ఉంటే ఈ లోకంలో ఏది మనల్ని ఏమీ చేయలేదు. దానియేలుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆ సింహాల గుహలో వేశాడు. సింహాలు ఏమైనా చేశాయా? సింహాలు ఏమైనా చేసేయండి దానియేలుని? ఎందుకు చేయలే? ఎందుకు చేయలేదండి? ఆ దానియేలు దగ్గర దేవుని శక్తి, దేవుని యొక్క ఆత్మ నిలబడి ఉన్నది. అందుకే సింహం ఏమి చేయలేకపోయింది. ఈరోజు నీ పక్షమున నీ దేవుడు ఉన్నాడు. ఈ సింహం లాంటి సమస్యలు ఎన్నో నీ దగ్గరకు వచ్చినా నువ్వు మాత్రము ధైర్యంగా నిలబడాలి. చప్పట్లు కొడతామా? నువ్వు ఎలా నిలబడాలంటే ధైర్యంగా నిలబడాలి. నా దేవుడు నన్ను దీవించినా సరే, దీవించకపోయినా సరే, ఆశీర్వదించినా సరే, ఆశీర్వదించకపోయినా సరే, మరలా ఈ రాత్రి నీకు ఆ ధైర్యాన్ని ప్రభువు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక విశ్వాసి ఎలా జీవించాలి అంటే ఒక విశ్వాసముతోనే జీవించాలి. ఈ విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం ఇస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములో రాస్తూ ఉన్నాడు ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఎవడు కూడా ఇష్టడుగా ఉండలేడు.
అర్థమవుతుంది నా మాట? దేవుడికి ఎవరు ఇష్టం అంట? విశ్వాసము గలవారే ఇష్టం. అంటే ధైర్యము గలవారే ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి ఎవరు ఇష్టం అండి? ధైర్యం గలవారు ఇష్టం అంట. ఈరోజు ప్రభు దేవాతి దేవుడు నీకు ఆ ధైర్యమును అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.